ఏమైందిరా? ఏదో కొంపలు కాలిపోతున్నట్టు పరిగెత్తుకు రమ్మన్నావు. ఏమైందో ఏంటో అని పరిగెత్తుకొచ్చాం. ఎందుకలా షుగర్ పేషెంట్ లా ఫోన్ చేశావు? మమ్మల్ని ఎందుకు రమ్మన్నావో చెప్పు. మీ ఇద్దరు నాకు హెల్ప్ చేయాలి మావా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం మావా. నీకోసం ఏమైనా చేస్తాంరా. కానీ డబ్బులైతే లేవు మావా. డబ్బులు కాదురా, బండిలో పెట్రోల్ కూడా లేదురా. ఒరే బండి కోసం కాదురా, మరి ఏంట్రా, ఏమైంది? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా మామా. గొప్ప పని చేసావు కదరా. ఇప్పుడేంటి మీ ఇద్దరిని కలపాలా? మేము ఆల్రెడీ కలిసిపోయాంరా. ఈ విషయం మాకెందుకు చెప్పలేదురా? ఇప్పుడు చెప్తున్నా కదరా. ఇప్పుడెందుకు చెప్తున్నావు? అది వదిలేసి వెళ్ళిపోయిందా? బీర్ తాగుదామా? సరే పోదాం పదా. బిల్లు మాత్రం నువ్వే కట్టాలి. మా దగ్గర అయితే డబ్బులు లేవు. మీరు స్నేహితులా శత్రువులా ఇలా ఉన్నారేంట్రా మీరు? మేం నీ ఫ్రెండ్సే మామా. అందుకే కదా బాధలో ఉన్నావేమో అని బీర్ తాగడానికి పోదామని చెప్పింది. నేను బాధలో లేను, బొక్కలో లేను. చెప్పేది కాస్త విని చావండి. వింటాంలే కాని చావం రా. మేము ఇంకా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ముందు ముందు చేయాల్సిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఒరే ముందు చెప్పేది వినండిరా. సర్లే చెప్పు. నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోలేదురా. అయితే మేమిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ అమ్మాయిని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. మేం కాని దొరికితే ధూళ తీర్చేస్తారు. పెద్ద ప్లానే చేసావు కదరా. అలా ఏం జరగదులే మామ. జరిగితే పారిపోయి వచ్చేయండిరా. దొరికిపోతే ఎలా పారిపోయి వస్తావురా? పిచ్చదవా. మీరు దొరకరురా. మీ టాలెంట్ గురించి మీకన్నా నాకే బాగా తెలుసు మామ. నీ అవసరం కోసం మాకు సోప్ వేస్తున్నావు కదా. నేను సోప్ వేయట్లేదు, షాంపూ పోయట్లేదు. నిజం చెప్తున్నారా? మీ టాలెంట్ తో ఆ అమ్మాయిని బయటికి తీసుకొస్తారు. ప్లీజ్ రా, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. నా కోసం, మన స్నేహం కోసం, మీకోసం అది ఎదురు చూస్తూ ఉంటుందిరా. ఇంకా ఆపు. ఇంతగా అడుగుతున్నావు కాబట్టి అమ్మాయిని తీసుకొస్తాంలే. థ్యాంక్స్ రా. మన స్నేహంలో థ్యాంక్స్ ఉండకూడదు మావా. మందు పార్టీ ఇవ్వు చాలు. The next day. రే తనేదిరా, ఎక్కడుంది? అది మాతో రాలేదురా. ఎందుకురా? అది మా కోసం ఎదురు చూడలేదురా. మరి పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు నేను కదరా. నీ దృష్టిలో నువ్వు పెళ్లి కొడుకువి, దాని పెళ్లి కొడుకు వేరే మామ. అది నీకు 2 హ్యాండ్లు ఇచ్చేసిందిరా. నిజం చెప్పాలంటే అది నిన్ను దెబ్బతీసిందిరా. బాధపడకు మామ, ఇవన్నీ ఈ రోజుల్లో మామూలే. మగాళ్ళగా మనం ఏం చేయగలం? ప్రేమించటం, మోసపోవటం తప్ప. నువ్వు ఎక్కువగా బాధపడకు మామ. బీరు తాగితే అన్నీ అవే సర్దుకుంటాయి. నేను బాధపడుతుంది అది నన్ను మోసం చేసిందని కాదురా. మరి అది నా దగ్గర నుంచి 10 లక్షలు తీసుకుందిరా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఎదవా, మేము 500 అడిగితే ఇవ్వవు, దానికి 10 లక్షలు ఇచ్చావా? నీకు ఇలాగే అవ్వాలే. రారా మనం వెళ్దాం. మీకు బీర్లు తాపిస్తారా? అయితే ఓకే మామ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ?